ఈరోజు మనము గేటెడ్ కమ్యూనిటీస్లో విల్లాస్ మధ్యలో ఉన్నటువంటి రెడీ టు మూవ్ కలిగినటువంటి 3 BHK లగ్జరీస్ అపార్ట్మెంట్లు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడ అపార్ట్మెంట్స్ కావాలన్నా, విల్లాస్ కావాలన్నా, ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా, కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కావాలన్నా దానికి ఒకే ఒక్క కారణం SRT ప్రాపర్టీస్ అండి. SRT ప్రాపర్టీస్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడుంది అనేది మిగిలిన విషయాలు లోపలికెళ్ళి తెలుసుకుందాం, పదండి. మీరు చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ ముందలున్న రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుందండి. ఇలా లోపలికి ఎంటర్ అయిపోయినాక ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి. ఒక కారు ప్లస్ ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఉందండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది అపార్ట్మెంట్ కు సంబంధించి. నెక్స్ట్ చుట్టూ కూడా మనకి తిరగడానికి మంచి గ్రీనరీ కూడా ఏర్పాటు చేశారండి. పక్కనే ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మొత్తము 750 గజాలు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. దీంట్లో 5 ఫ్లోర్లు ఉంటుందండి. ఫ్లోర్కి 2 ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి నార్త్ ఫేసింగ్ లో ఇవ్వటం జరుగుతుంది, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఇవ్వటం జరుగుతుందండి. 1940 స్క్వేర్ ఫీట్స్ కలిగినటువంటి 3 BHK ప్లాట్స్ అండి ఇవి. అదే విధంగా మీకు ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది, స్టెప్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కింద దీనికి సంబంధించినటువంటి సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది సీసీ కెమెరాస్ నిగువలో ఉందండి. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు చూసుకోవచ్చు, పక్కనే విల్లాస్ కూడా ఉన్నాయి. విల్లాస్ మధ్యలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ లోనే 3 BHK ప్లాట్స్ తీసుకురావడం జరిగింది. లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్రెడీ 5 ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారండి, అది మీరు గమనించగలరు. ఇంకా మిగిలిన విషయాలు ఒకసారి ప్లాట్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. మనము పైకి రావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇందులో మనకి కారిడార్లో వాడిన గ్రానైట్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి వైట్ ఫినిషింగ్ తో ఉన్నటువంటి గ్రానైట్ కూడా యూజ్ చేయడం జరిగింది. మనకి జిందాల్ కంపెనీ యొక్క స్టీల్ కూడా యూజ్ చేయడం జరిగింది, మీరు అది చూసుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేసి అంటే 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ కాబట్టి ఫ్లోర్కి 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఒకటి నార్త్ లో ఉంది, ఒకటి ఈస్ట్ లో ఉంది. లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 BHK ప్లాట్లు చూపించడం జరుగుతుంది. ఒకసారి మనకి ఇది వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, అంటే సింహద్వారము. మీరు చూసుకోవచ్చు, ఈ సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఈ మీరు చూసుకోవచ్చు, ఈ ద్వారానికి వాడినటువంటి వుడ్ కూడా మంచి ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా గోల్డ్ కోటింగ్ తో కూడినటువంటి ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తము కూడా హాల్ అండి. చాలా స్పేసియస్ గా ఉన్న హాల్ కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కింద మీరు చూసుకోవచ్చు, మంచి టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లోనే మనకి మంచి దేవుడి గది ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి దేవుడి గది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మీరు వెంటిలేషన్ పర్పస్ లో వచ్చినటువంటి విండోస్ ని కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి మంచి అంటే నాకు తెలిసిన వరకు చాలా వాటిలలో ఇలాంటి గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం జరగదండి. వీళ్ళు మంచిగా గ్రానైట్ తోటి ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టీల్ కూడా మంచి ఇది కూడా యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి, మీరు చూసుకోవచ్చు. మంచి ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి, ఇది మీరు చూసుకోవచ్చు. ఈ కిచెన్ పక్కనే మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాష్ ఏరియాలో నుంచి వ్యూ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఇది 3 BHK కాబట్టి ఇందులో 3 బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచిగా ఒకటి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది.
అదే విధంగా బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఈ వ్యూని కూడా ఎంజాయ్ చేసే విధంగా బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి టఫ్ అండ్ గ్లాస్ అండి, ఈ గ్లాసు టఫ్ అండ్ గ్లాస్ తో కూడినటువంటి బాల్కనీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మిగిలిన 2 బెడ్రూమ్లు కూడా చూద్దామండి. ఇవి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, నెక్స్ట్ ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి వెళ్లే ముందర ఇక్కడ ఒక ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది స్టోర్ రూమ్ గా వాడుకోవచ్చు. అంటే కిచెన్ లోకి సంబంధించినటువంటి మనకి బియ్యం బస్తాలు కానీ వేరే ఏమన్నా కూడా ఇది స్టోర్ లాగా వాడుకోవచ్చు. అదే విధంగా ఇది వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో కూడా మీరు చూసుకోవచ్చు మంచిగా ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పేసియస్ గా మంచి టైల్స్ తోటి మంచి డిజైన్ తో కూడినటువంటి ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెంటిలేషన్ పర్పస్ లో 2 విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చేసి 2 వెంటిలేషన్ పర్పస్ లో 2 విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడనే ఈ బెడ్రూమ్ కి మధ్యలో ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి అన్ని యూజ్ చేసి మంచి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక బెడ్రూమ్ అండి, మీరు చూసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ లో కూడా మంచి విండోస్ ఇవ్వడం జరిగింది. అంటే 3 BHK ప్లాట్ అండి. చాలా స్పేసియస్ గా ఉన్న బెడ్రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తము కూడా వచ్చేసి 1940 స్క్వేర్ ఫీట్స్ తో కలిగినటువంటి లగ్జరియస్ 3 BHK ప్లాట్ అండి. దీని రేట్ వచ్చేసి మనకి 99 లక్షలు చెప్పడం జరుగుతుంది. విత్ ఇమ్యూనిటీస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇందులో మనకి ఇదేంటంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇది క్లబ్ హౌస్. దీంట్లో మెంబర్షిప్ కూడా ఉంటుంది క్లబ్ హౌస్ లో, ప్లస్ పార్క్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ విల్లాస్ అంటే విల్లాస్ మధ్యలోనే ఉంటుంది. ఈ కమ్యూనిటీ మధ్యలోనే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఈ రోడ్ వచ్చేసి కుంట్లూరు అంటే అంబరపేట నుంచి కుంట్లూరు పోయే 100 ఫీట్ రోడ్డుకే ఉంటుందండి. ఇది వచ్చేసి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. హయత్ నగర్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. ORR 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటామండి. మనం వచ్చి విజయవాడ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటాము మనము. ఎందుకంటున్నా అంటే ఇది ప్రైమ్ లొకేషన్ అండి. హయత్ నగర్ వరకు కూడా మెట్రో ఆల్రెడీ ప్రపోజ్డ్ ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకుంటే ఈ పక్కనే మనకి ఈ అపార్ట్మెంట్ పక్కనే నారాయణ కాలేజ్ కూడా ఉందండి. ఇదంతా కూడా మొత్తం కూడా కమర్షియల్ ఏరియా అండి. నెక్స్ట్ ఈ పక్కనే వార్డెన్ డీడ్ ITI కాలేజ్ కూడా ఉందండి. అంటే ఇది ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఈ విధంగా ఇవ్వటం జరిగిందండి. లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైతే వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలో పైన నెంబర్ ఇవ్వటం జరుగుతుందండి. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలానే మీ ఆశీర్వాదం ఎల్లవేళలా మా మీద ఉండాలని సబ్స్క్రైబ్స్ రూపంలో ఎల్లవేళలా మీ ఆశీర్వాదం మా మీద ఉండాలి ఇలానే కోరుకుంటున్నాను. ఇట్లు మీ సిద్ధు. థ్యాంక్ యూ వెరీ మచ్.